హాయ్ నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ పన్నీర్ బటర్ మసాలా అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. అండ్ ఐ విష్ మీకు ఇష్టమై ఉంటుంది. ఈ కర్రీ కాంబినేషన్ విత్ రైస్ ఆర్ చపాతీ సో ఎమ్మీ కదా. అండ్ గోయింగ్ టు వీడియో, ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకొని ఆ బటర్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెం అది బాగా హీట్ అయ్యాక పన్నీర్ని క్యూబ్స్లో కట్ చేసుకొని అందులో వేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను కూల్గా ఉండగానే కట్ చేశాను, సో అందుకని కొంచెం కొంచెం ఇదిగా అయ్యాయి. ఓ 2-3 మినిట్స్ బటర్లో బాగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్. ఇష్టం ఉంటే రోస్ట్ చేసుకొని, లేదంటే లేదు. పచ్చిగా కూడా వేసుకోవచ్చు పన్నీరు. ఓ 2-3 మినిట్స్ బాగా వేపాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి పన్నీర్ని. ఒక 2-3 సెకండ్స్ రోస్ట్ చేస్తే చాలండి. అండ్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని హోల్ స్పైసెస్ వేసుకోండి. అన్నీ లైక్ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, షహజీరా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా నేను అన్నీ ఒకేసారి వేసేసాను. అవి కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. అండ్ కొంచెం నేను కసూరి మెతి కూడా వేసాను. అండ్ కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా వేసాను. ఫ్రెష్గా చేసింది అయితే బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను నేను ఈ పాయింట్లోనే. అండ్ ఫస్ట్ బాగా కూల్ అవ్వనివ్వండి. రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడు మిక్సీకి వేయండి. బాగా మిక్సీ వేసాక ఫైన్ పేస్ట్ అవ్వాలి, ఇలాగా చూపించిన విధంగా. అండ్ అదే కళాయి తీసుకొని కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కొంచెం బటర్ ఎక్కువే పడుతుంది, బట్ నేను లిటిల్ క్వాంటిటీలో యూస్ చేశాను బటర్. అండ్ ఆ బటర్ కొంచెం బాగా వేడయ్యాక స్పైసెస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి కొంచెం ఇక్కడ మాత్రం ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టుకోండి, బికాజ్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో బాగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసేసేయండి. ఆనియన్ పేస్ట్ ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే మొత్తం ఆయిల్ పైకి రావాలి. అండ్ వేసిన క్వాంటిటీ కంటే హాఫ్ ది అమౌంట్ అయిపోవాలి, అలాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. చూసారా ఇక్కడ ఎంతలాగా ఫ్రై అయ్యిందో. బాగా ఆయిల్ ఫ్రై అయ్యాక ఎక్సెస్ ఆయిల్ బయటికి వస్తుంది అన్నప్పుడు మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి కొంచెం. అండ్ కొంచెం బాయిలింగ్ బాగా అయ్యాక మనం రోస్ట్ చేసిన పన్నీర్ ఉంది కదా, అందులో వేసేసుకోవడమే. అండ్ ఆ పన్నీర్ కూడా ఒక 5-6 మినిట్స్ బాగా అందులో మగ్గనిచ్చాక లాస్ట్లో కసూరి మేతి వేసుకోండి. ఇది ఆప్షనల్, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు బ్యాలెన్స్ చేయడానికి షుగర్ వేసుకుంటూ వేసుకోండి, లేదు అంటే లేదు. ఇట్స్ ఆప్షనల్, కంప్లీట్గా ఆప్షనల్. షుగర్ వేసుకుంటే జస్ట్ బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్. అండ్ నేను వచ్చేసి జీరా రైస్తో సర్వ్ చేశాను. జీరా రైస్కి వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసేసి దానికి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని రైస్కి తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు. అండ్ బాయిలింగ్ వచ్చాక రైస్ వేసేసి నేను 2 విజిల్స్ వేసేసాను. అండ్ నా హస్బెండ్కి వచ్చేసి ఇలా సర్వ్ చేశాను. ఒక రోటీ విత్ సమ్ జీరా రైస్, లిటిల్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.